ప్రస్తుతం వచ్చేటప్పటికి ప్రపంచవ్యాప్త పరిణామాలు ఒక ఎత్తు, భారతదేశంలో పరిణామాలు ఒక ఎత్తు. ఒక మన కళ్ళెదురుగుండా జరిగిపోతుంది. మనం అందరం ఓ చోట ఉన్నాం. అక్కడికి కొంతమంది క్రైస్తవులు కుటుంబాలు వచ్చారు. కొనుక్కున్నారు, మనతో పాటే ఉంటున్నారు, సరదాగా ఉన్నాం. నిదానంగా వాళ్ళ సంఖ్య పెరిగింది. ఆ ఏరియాలో చిన్నపాటి చర్చిలొచ్చేస్తున్నాయి. ఇళ్లల్లో కూటములతో ప్రారంభమై ఆ పైన అక్కడ చర్చిలొచ్చేస్తున్నాయి. ఆ తర్వాతన ఇక్కడ హిందువుల్ని ఇబ్బంది పెట్టడం, మీరు మతం మారండి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కొన్ని ప్రదేశాల్లో ముందు వాళ్ళొచ్చి వాళ్ళ బంధువులందరూ నిదానంగా వస్తే చివరికి హిందువుల్ని ఎలా వేధిస్తున్నారో ఏదైతే ఆగ్రా దగ్గర ఉన్న 40 కుటుంబాలు, ఒకే ఒక్క ముస్లిం కుటుంబం 40 కుటుంబాల ఇళ్ల మీదకి ఎముకలు, బొమికలు విసరడం దగ్గర నుంచి మహిళల్ని అవమానిస్తా వెంటపట్టం లాంటివి చేస్తుంటే ఇల్లు ఖాళీ చేసి ఒకే ఒక్క కుటుంబం మూలంగా 40 మంది. ఈ 40 కుటుంబాల ఇళ్లని వాళ్ళు కొనుక్కుంటారు. పాత బస్తీ హైదరాబాద్‌లో జరిగింది అదే కదా! ఇప్పుడు ఇట్లాంటియే మరికొన్ని చోట్ల జరుగుతున్నటువంటిది. 800 హిందూ కుటుంబాలు మాల్పురా రాజస్థాన్‌లో ఇట్లాగే రెంట్ ఆర్ అమ్మేసుకుని వెళ్ళిపోతున్నారు. లోకల్‌గా ఇట్లాగ వచ్చి అంటే ప్రత్యేకించి టార్గెట్ చేసి హిందువులని భయపెట్టి ఇల్లు ఖాళీ చేసి అమ్ముకునేలా చేసి వెళ్ళేటటువంటి వ్యవహారం ఒక వ్యూహాత్మకంగా జరుగుతోంది. లవ్ జిహాదులు మరొక వైపు.